ఇప్పుడు సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఆయన అయితే ఒక పెద్ద పోరాటాన్ని అయితే చేశారు. దాని నుంచి ఆయన సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్‌ని అయితే కనుమరుగు చేశారు. కానీ ఆ తర్వాత బీజేపీతో ఆయన ఆ స్థాయిలో పోరాటం చేయలేదు. తనకి అన్యాయం జరిగిన 2024 ఎన్నికల్లో ఇంకా మరింతగా బీజేపీకి దగ్గరవుతున్నారనే ఒక విమర్శ కూడా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా రాష్ట్ర సమస్యలైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదంటే హోదా ఇట్లాంటి అంశాలన్నిటినీ కూడా రాష్ట్ర పార్టీలన్నీ కాంప్రమైజ్ అయ్యాయి. బీజేపీకి అన్ని పార్టీలు భయపడుతున్నాయనే ఒక విమర్శ ఉంది. దాని గురించి ఏమంటారు? ఎక్కడ కాంప్రమైజ్? రాష్ట్రం విషయంలో మీకు గుర్తుండే ఉండి ఉంటుంది. 2019లో ప్రమాణ స్వీకారం చేసి 23 మంది ఎంపీలతో పార్లమెంట్లోకి పోయిన తర్వాత బయటకు వచ్చి అప్పుడు వాళ్ళు ఫుల్ మెజార్టీలో ఉన్నారు. మన అవసరం పడిందంటే అసలు ఈ చరిత్రలో ఎవరన్నా అట్లా మాట్లాడింటారా? మన అవసరం పడిందంటే రాష్ట్రానికి ఏమైతే ఇచ్చినారో అవి ఎట్లా సాధించాలనేది చేతి చూపిస్తుంటే మన అవసరం లేదు కాబట్టి వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు. మనం చెప్పినా వినగలిగే పరిస్థితి కాదు, మన అవసరం లేదు కాబట్టి. ఇంకా ఎక్కడ ఆయన కాంప్రమైజ్ అయ్యి చేసింది లేదే. ఇప్పుడు ఒక మంచి పనికి నిన్న చట్టం చేస్తున్నారు. చట్టం చేసేటప్పుడు కూడా మా పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి గట్టిగానే మాట్లాడినాడు కదా. మీరు పేరు గురించే చూస్తున్నారు తప్ప అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రజల సౌకర్యాల గురించే మీరు ఆలోచన చేయట్లేదు. కానీ డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించి దక్షిణాదిలో అన్ని పార్టీలు, అన్ని రాష్ట్రాల పార్టీలు కూడా వాళ్ళైతే ఒక యాంటీ బిల్ వాయిస్ని అయితే రైజ్ చేసినాయి. కానీ ఏపీలో మాత్రం ఏ పార్టీ కూడా యాంటీ డీలిమిటేషన్ బిల్లుకి వ్యతిరేకంగా ఏ పార్టీ కూడా వాయిస్ రైజ్ చేసిన సందర్భం లేదు. మరి దాని గురించి ఏమంటారు? దక్షిణాదికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది కదా కూడా. ఇప్పుడు చేస్తే ఉన్న సీట్లకు 50-50 అనేది ఒకటి ఉంది. 50% అన్ని స్టేట్లలో ఉండే దాంట్లో 50. రేపొద్దున జనాభా లెక్కల ప్రకారంగా 26న జనాభా లెక్కలు తీస్తే జనాభా లెక్కల పరకంగా ఇంకా జనాభా ఉత్తరాదితో కంపేర్ చేస్తే పర్సెంటేజ్ ఇంకా తగ్గుతుంది ఇక్కడ. సో జనాభా పర్సెంటేజ్ ప్రకారంగా సీట్లను పెంచాల్సి వస్తే ఇంకా ఇప్పుడు 50% ఉన్నారు, కొంత మెరుగులో ఉంటాం. అప్పుడు ఇంకా తగ్గుతాయి. అప్పుడు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది జనాభా నిష్పత్తి ప్రకారం. కూడా డీలిమిటేషన్ అనే బిల్లు ఒకటి పాస్ చేయాల్సి ఉంటుంది కదా. అవును, అప్పుడు కూడా ఇట్లానే రాజ్యాంగ సవరణకి అవసరమైన ఎంపీల సంఖ్య అయితే లేదు. అప్పుడు కూడా ఆ బిల్ పాస్ కాకపోవచ్చు కదా. అది ఆ రోజున పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చేసేదాన్ని బట్టి ఇప్పుడు ఎక్కడో చోట అయితే ఒప్పుకోక తప్పదు కదా. ఇప్పుడు జనాభా పెరిగింది. ఎప్పుడో 72లో చేసినట్టున్నారు పార్లమెంట్లు 543కు. సో అక్కడ నుంచి ఇప్పటి వరకు అంటే ఇది ఒక 26 దగ్గర 50 సంవత్సరాల పైన అయిపోయింది. రీషెడ్యూల్ చేసుకోవాల్సిందే కదా, డీలిమిటేషన్ చేసుకోవాల్సిందే ఇప్పుడున్న జనాభా ప్రకారం. అంటే ఇప్పుడు ఉండటం కూడా అనివైన కూడా ఒక కాన్స్టెన్సీ 4 లక్షలు ఉంటే ఒక కాన్స్టెన్సీ 1.5 లక్షలు ఉంది, ఒక కాన్స్టెన్సీ 3 లక్షలు ఉంది. ఎమ్మెల్యే కాన్స్టెన్సీలో ఎంపీ కాన్స్టెన్సీలో ఒక కాన్స్టెన్సీ 20 లక్షల పైన ఉన్నాయి, ఒక కాన్స్టెన్సీ 8-9 లక్షల్లో ఉంది. సో ఇంత వేరియేషన్తో ఉన్నాయి. దాన్ని అంతా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. కానీ నాటి నుంచి వైఎస్ఆర్ మరణానంతరం నుంచి కూడా ఆయన దేశ రాజకీయాలను ఎక్కువగా ఫోకస్ చేయలేదు. సో దేశ రాజకీయాల్లో ఆయన ప్రజెన్స్ అయితే చాలా తక్కువగా ఉందనేది ఒక విమర్శ. ఏమంటారు? ఆయన ఎప్పుడూ దేశ రాజకీయం గురించి ఆలోచన అంటే ఆయన చేసిందంతా ఈ రాష్ట్ర ప్రజలు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం విషయంలో సంక్షేమ ప్రదాత, జల ప్రదాత ఎన్ని చెప్పినా తక్కువనే ఆయనకు. ఆయన అకాల మరణం చాలామందిని దుఃఖంలోకి నెట్టింది. సో అప్పుడు అందరికీ ధైర్యం చెప్పినాడు, కాంగ్రెస్ను ఢీకొని ఓదార్పు యాత్ర అని చేసినాడు. ఆ సందర్భంలో ఏమన్నాడంటే చాలామంది ఇళ్ళల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది, నేను కూడా అంతకంటే ఇంకా మించి పనిచేసి అందరి ఇళ్ళల్లో నా ఫోటో కూడా ఉండాలని కోరుకుంటా. మా తండ్రి గారు 1 అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు వేసి చూపించాలనేది ఇది. సో దాని కొరకు కృషి చేసి అందుకొరకే
నువ్వు ఎవరు చేయలేనటువంటి పాదయాత్ర. తర్వాత రాజశేఖర రెడ్డి గారిని మొదలు పెడితే తర్వాత మిగతా వాళ్ళు అది చూసి తెలుసుకున్నారు. తర్వాత జగన్ గారు మళ్ళీ అంత ఇది చేసింది. అంటే నిత్యము ప్రజల మధ్యలో ఉండి రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం తప్ప నాకు ఇంటిని చూసుకోలేని ఇక్కడ రాష్ట్రాన్ని చూసుకోలేని వ్యక్తి బయట ఏంది అన్నట్టుగా అని చెప్పేసి మిగతావి ఎప్పుడు ఆ మనిషి అంత ఇదిగాలే. మనకి ఎవరితో మనది మనం చూద్దాం అన్నట్టుగానే చూసినాడు. ముందు ఈ రాష్ట్ర ప్రజలే ముఖ్యం అనుకున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సినవి మనం సమకూర్చుతాము అన్నట్టుగానే చూసుకుంటూ వచ్చినాడు వాస్తవం. ఓకే, 2014 అలాగే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో దానికి దారితీసిన అంశాల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కూడా చాలా మేజర్ ఫ్యాక్టర్. 2019లో అయితే మీకు గణనీయంగా కాపు ఓట్లు అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్తరాంధ్రలో కూడా గణనీయంగా వైసీపీ చేసుకోగలిగింది. కానీ 2029లో వైసీపీ వ్యూహం ఏంటి? కాపులు అయితే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కదా, వాళ్ళని దగ్గర చేర్చుకోవడానికి మీ దగ్గర ఉన్న వ్యూహం ఏమైనా ఉందా? ఇప్పుడు కలవగూడని సామాజిక వర్గాలు వీళ్ళ తప్పుడు హామీల వల్ల పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు కూడా కాపు సామాజిక వర్గం బలమైనటువంటి స్ట్రెంత్ రాష్ట్రంలో. సో మా జగన్ సారు అత్యంత ప్రయారిటీ ఇచ్చి అందరికంటే ఎక్కువ సీట్లు ఇచ్చి ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి అన్నీ చేశాడు, అప్పుడే చేశాడు. దానికంటే మించి వాళ్ళకు కూడా ఏంటంటే మావాడు ఒకడు సీఎం అయితే బాగుంటుంది కావాలా, బలమైన సామాజిక వర్గం రెడ్లు అయినారు, కమ్మళ్ళు అయినారు, బలమైన సామాజిక వర్గం కాపులలో కూడా అనేది వాళ్ళకు కోరిక ఉంది మనసులలో. పవన్ కళ్యాణ్ ఆ స్టేజ్కి వెళ్తాడు కదా, వీళ్ళు జతగట్టి కనీసం 5 ఏళ్ళలో ఒక 2 ఏళ్ళ పీరియడ్ అయినా మేము ముఖ్యమంత్రి అనిపించుకోకపోతాం అన్నట్టుగా వాళ్ళు ఏదో కొంచెం మొన్న అందరూ ఒకవైపు మొగ్గటం జరిగింది పవన్ కళ్యాణ్ నమ్మి. ఈయన తీసుకుపోయి తాకట్టు పెట్టేశాడు అక్కడ. పోనీ మల్యన్న పోరాడి మనం ముఖ్యమంత్రి అవుతాము ఖచ్చితంగా, ఈసారి మాకు ముఖ్యమంత్రి కావాల్సిందే, నాకు ఇవ్వాల్సిందే, ఈ టర్మ్లో నేను చేసినాను, నాకు మిగతా పీరియడ్ నాకు చేయండి అన్నట్టుగా ఏ క్వశ్చన్ అడుగుతాడా? అడగనే అడగడు. వాళ్ళకందరికీ చీకాకు కలిగింది. ఏం పొద్దుస్తమానం కూలి పనులు చేయటమైనా మన పని? ఇంకా మనం యజమాని కాలేమా? మన భక్తులతో కూలి పని చేయాల్సిందేనా అన్నట్టుగా వాళ్ళకు చీకాకు పుట్టింది. అసలు ఈ దెబ్బతో ఇంకా వాళ్ళు చెప్పే మాటలు వినే పరిస్థితిలో లేరు. ఇంతకంటే అత్యంత గౌరవంగా వైసీపీలో ఉంటిమి, ఎక్కువ సీట్లు వచ్చినాయి, మంత్రి పదవులు ఇచ్చినాడు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు. ఇవాళ నువ్వు పోయి ఏం చేసింది? ఆయన తానంటే తందానంటే తాను. నువ్వు అది తప్ప నువ్వు స్వయంగా ఈయన ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన మనిషి ఇవాళ ఆయనకు తోకాడించడం సరిపోతుంది తప్ప ఏ క్వశ్చన్ ప్రశ్నించడానికి లేదు. నాకు తెలిసి ఆయన కూడా నమ్మయ్య అన్నట్టుగా అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా అని అనిపిస్తుంది నా వరకు. నా వ్యక్తిగతంగా కూడా ఆయన, ఎందుకంటే ఇంకా జరిగిన కాడికి జరిగింది, ఇంకా చాలు. పదే ఎవరైనా అండి, ఇప్పుడు ఎవరైనా ఏం కోరుకుంటాం? నెక్స్ట్ అందరూ లోకేష్ అని అంటారేమో కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చేద్దామనే మాట నీ సామాజిక వర్గంలో ఉంది తప్ప నీ పార్టీలో నీ సామాజిక వర్గంలో బయటోళ్ళు అనగలే. నువ్వే పొద్దున్న లేచిన నుంచి 15 ఏళ్ళు ఆయనే ఉండాలి, 15 ఏళ్ళు వాళ్ళే ఉండాలి, 15 ఏళ్ళు వాళ్ళే ఉండాలంటే ఇంకా నీ గురించి ఆలోచన ఎక్కడిది? అంటే నువ్వు చాలనుకొని మడత పెట్టేసి వాళ్ళకు ఇది చేయటానికి ప్రయత్నం చేయటం తప్ప ఇది వేరే కాదు. నమ్మట్లేదు ఇప్పుడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటానంటే కాపులకు కానీ ఆ సామాజిక వర్గం కానీ ఎలాంటి అభ్యంతరం లేదు, పవన్ కళ్యాణ్కి కూడా. అదే స్థాయిలో ఇప్పుడు లోకేష్ కనుక ముఖ్యమంత్రి అయితే కాపుల్లో ఒక వ్యతిరేకత వస్తుంది, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదండి. చంద్రబాబు నాయుడు కావటానికి కూడా సామాజిక వర్గం ఇష్టపడదు. వాళ్ళను కూడా ఇదిగో చంద్రబాబు నాయుడు ఎట్లా మేధావితనంతో అబద్ధాలతో చేస్తాడో పవన్ కళ్యాణ్ కూడా అట్టే చేశాడు. కానీ తాత్కాలికంగా పవన్ అయితే కన్విన్స్ చేయగలిగాడు వాళ్ళని, ఆ సామాజిక వర్గాన్ని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారని. కానీ రేపు లోకేష్ కనుక ముఖ్యమంత్రి అయితే ఆ సామాజిక వర్గం నుంచి కూటమికి అంత స్థాయిలో మద్దతు లభించదు అనేది ఒక వాదన. ఎందుకు చేస్తారు? ఎందుకు చేయాల్సినంత అవసరం ఏం పని ఉంది వాళ్ళకు? నువ్వు ఏదైతే లీడర్ అనుకున్నావో ఆయనే సాప చుట్టేసింటే వీళ్ళు కూడా పోయి ఇంకా ఆయనకు దగ్గర జెండాలు మోయాల్సిన కర్మ వాళ్ళకేం బట్టా? ఎందుకు చేస్తారు? కాబట్టి చేయగలిగే ప్రసక్తి ఉండదు.
ఆ క్వశ్చనే రైజ్ కాదు. సో లోకేష్ ముఖ్యమంత్రి అయితే కాపు సామాజిక వర్గం దూరం అయితే, సో లోకేష్ ముఖ్యమంత్రి అయితే మీకు ఒక అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా ఆ దిశగా? వాళ్ళు నేను అంటాము లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడో ఇంకొకరు అవుతారో మేము ప్రజలకి ఏం చేయాలన్నా ఏం చేస్తామా అనేదే మేము చూస్తాం తప్ప వాళ్ళు ఎవరుంటే ఎవరు పోతే మాకేం, ఎవరున్నా ఎవరు అవతల ఎవరు శత్రువు ఎవరు అనేది కాదు ముఖ్యం. శత్రువు ఎవరున్నా మేము ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. సో మూడు పార్టీలు కలిసి ఉన్నా కూడా కలిసి ఉన్నా మాకేం ఇది లేదు, మళ్ళీ కలిసి రావాలనే కోరుకుంటాం. సో 2029లో గెలవాలంటే ఖచ్చితంగా కార్యకర్తల నుంచి మీకైతే సపోర్ట్ లభించాలి. 2024లో అయితే కార్యకర్తలు కొంత అసంతృప్తితో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వాళ్ళు ఆశించిన మేరకు లబ్ధి జరగలేదు అనేది తరచూ వినిపించే వాదనే. సో కార్యకర్తల్ని ఎలా సమాయత్తం చేయబోతున్నారు, ఏం చెప్పి వాళ్ళని రేపు ఎన్నికల్లో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి వాళ్ళ కృషి తీసుకోబోతున్నారు? ఇప్పటికే మీరు జగన్ సార్ స్టేట్మెంట్లు చూసింటారు. గతంలో లాగా జరగదు, ఇప్పుడు జగన్ 2.0లో ఉంటుంది. ఖచ్చితంగా కార్యకర్తలు గతంలో ప్రజల సంక్షేమం 2 ఏళ్ళు కరోనా పోయింది, 3 ఏళ్ళు ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయటంలో కార్యకర్తలను కొంత విస్మరించడం అనేది జరిగింది. ఈసారి అది జరగదు. ఆయన ఏదన్నా మాట ఆయన నోటి నుంచి రావాలి అంతే, ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఖచ్చితంగా ఈసారి కార్యకర్తలను చూసుకుంటా, గతంలో జరిగింది ఈసారి అట్లా జరగదు, ఈసారి మార్పు ఖచ్చితంగా గమనిస్తారు. కార్యకర్తలను విస్మరించడం అనేది జరగదు, ఖచ్చితంగా చూసుకుంటాడు. మాట చెప్పడమే చాలా ఆయన ఖచ్చితంగా అది. ఓకే, ఇక మీ రాజకీయ భవిష్యత్తుకి సంబంధించి మీరు రేపు 2029 ఎన్నికల్లో మళ్ళీ ఎంపీగా పోటీ చేయబోతున్నారా, లేదంటే ఎమ్మెల్యేగా? నేను ఒక మాట ఈ సందర్భంగా నేను తెలియజేయాలి. నాకు చరిత్ర నా వెనక చరిత్ర లేదు, డబ్బులు లేవు. చరిత్ర లేదు, డబ్బులు లేవు. నన్ను గుర్తించి ఈ స్థాయికి తెచ్చినారు జగన్ రెడ్డి సార్. నేను సచ్చే వరకు ఆయనకు లాయల్టీగానే ఉంటా. ఆత్మావతి దళంలో నేను 1వ 2వ ఆయన కొరకు ఏం చేయడానికైనా సిద్ధం. ఆయన నన్ను ఎమ్మెల్యేనో ఎంపీనో చేస్తాడని నేను ఇవన్నీ చేయట్లే. నేను ఎప్పుడు ఆయన విన్నీ వదిలేస్తా. మీ ఇష్టం సార్. రామయ్య ఆడ పనికి వస్తాడంటే ఆడ వాడుకోండి, కర్నూలులో పనికి వస్తాడంటే కర్నూలులో వాడుకోండి, శ్రీకాకుళంలో పనికి వస్తాడంటే శ్రీకాకుళంలో కూడా పోయి పని చేస్తాను నేను. మీరు ఏడ చెప్తే ఏ పని చేయమంటే ఆ పని చేస్తా. కాబట్టి నేను అదైతేనో ఇదైతేనో అని నేను పని చేయట్లే. ఆయన ఏమి ఇచ్చినా పని చేయడానికి సిద్ధం. ఆయన ఆర్డర్ ఇవ్వటమే, నేను తూచా తప్పకుండా దాన్ని పాటిస్తా. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. థ్యాంక్ యూ. భవిష్యత్తులో మీరు ఒక ఎంపీగా లేదా ప్రజాప్రతినిధిగా మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది దేవుని నిర్ణయము, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం.